నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ వద్ద ఉన్నాం. అందరికీ తెలిసిందే, మే 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగ 2 రోజుల పాటు వర్చువల్ విధానంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం 12 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 12 క్లస్టర్ల పరిధిలో ఫంక్షన్ హాళ్ళు అలాగే కళ్యాణ మండపాలను బుక్ చేసి ఉన్నారు ఆల్రెడీ. ఎక్కడికక్కడ క్లస్టర్ పరిధిలో మహానాడు వర్చువల్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చకచకా జరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంగళగిరి టౌన్లో 3 క్లస్టర్లో ఈ మహానాడు వేడుక జరిగేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి మహానాడు వర్చువల్ విధానంలో సరికొత్తగా మొదటిసారి పొదుపు చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న మహానాడు వర్చువల్ హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడు వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు మంగళగిరి నియోజకవర్గంలో జరిగాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడు నిర్వహణకు గాను మంగళగిరి నియోజకవర్గంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గంలోని 12 క్లస్టర్లు డిజిటల్ మహానాడు నిర్వహించేందుకు గాను సిద్ధమయ్యాయి. ఈసారి మహానాడు క్లస్టర్ యూనిట్గా వర్చువల్ విధానంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళగిరి పట్టణంలో 8, 9, 10 క్లస్టర్లకు సంబంధించి వరుసగా చిలుపల్లి నాగేశ్వరరావు కళ్యాణ మండపం, శ్రీ మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపం, పాత మంగళగిరి కళ్యాణ మండపంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక 8వ క్లస్టర్ పరిధిలోని టిట్కో గృహ సముదాయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులను టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి నాయకులతో కలిసి డిజిటల్ మహానాడును విజయవంతం చేయాలని కోరారు. 10వ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న గుత్తికొండ ధనంజయరావు పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ క్లస్టర్ బాధ్యతలను కన్వీనర్, బీసీసీఎల్ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు ఆకురాతి నాగేంద్రం నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లను విస్తృతంగా చేస్తున్నారు. వర్చువల్ విధానంలో మహానాడును వీక్షించేందుకు గాను సాంకేతికపరమైన ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు. తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మాజీ కౌన్సిలర్లు వంగర పెదలక్ష్మయ్య, రంగిశెట్టి నరేంద్ర, బాబీ, నాయకులు సుఖమంచి గిరి, గోవాడ రవి, వాకా మాధవరావు గౌడ్, గుంటి నాగరాజు తదితర నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నేను తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో 10వ క్లస్టర్గా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1800 క్లస్టర్ల పరిధిలో నన్ను పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా తీసుకుందంటే క్లస్టర్ల పనితీరుని ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా
మంగళగిరి 10వ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను ఇక్కడ పాత మంగళగిరి పద్మశాలీయ సేవా సంఘం కళ్యాణ మండపంలో రేపు మహానాడు వర్చువల్గా నిర్వహించేటువంటి ఈ మండపంలో మరి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు జరిగాయి. నాతో పాటు కో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరి ఆకురాతి నాగేంద్రం గారు రేపు ఇక్కడ మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తారు. నేను మరి పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి నేను అక్కడ ప్రధానమైనటువంటి పార్టీ మహానాడు వేదిక మీద నేను కూడా హాజరవ్వాలి కనుక మరి ఆ 27, 28 తేదీల్లో జరిగేటువంటి మహానాడులో నేను వేదిక మీద ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. కావున మరి ఇక్కడ ఏదైతే 10వ క్లస్టర్లో ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, కుటుంబ సాధికారిక సభ్యులు, అలాగే తెలుగుదేశం పార్టీ అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి ఈ యొక్క మహానాడును 2 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే మహానాడుని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ మరి ఎన్నిక కావటం, ఆయన సారథ్యంలో మరి ఒక కొత్త విధానం ద్వారా మరి నాయకులు, కార్యకర్తలు, యువత ఉత్తేజపూర్వకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా రాబోయే కాలంలో పార్టీ విధానాలతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందేందుకు ఈ మహానాడులో అనేక తీర్మానాలని ప్రవేశపెట్టబోతున్నారు. ఆ విధానాల ద్వారా మరి పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా మరి తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మరి ఎన్టీఆర్ పుట్టినరోజు అయినటువంటి మహానాడుని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు గోవాడ దుర్గారావు, తెలుగుదేశం పార్టీ 9వ క్లస్టర్ ఇన్ఛార్జి. అలాగే మా మంగళగిరి తరపున 9వ క్లస్టర్ తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే నాకు కింద పరిధి చేసిన 2వ వార్డు నుండి 14వ వార్డు వరకు అధ్యక్ష, కార్యదర్శులు, బూత్ ఇన్ఛార్జీలు, బూత్ కో కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ తప్పకుండా రావాల్సింది, వాళ్ళ ఫ్యామిలీతో రావాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే అందరినీ ఆహ్వానిస్తున్నాం. మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ రావాలి. అందరికీ నమస్కారం. మంగళగిరిలో మొట్టమొదటిసారిగా మహానాడు కార్యక్రమం, పసుపు పండుగ కార్యక్రమం జరుగుతున్నది. కావున మంగళగిరిలో ఉన్న పసుపు సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తప్పనిసరిగా ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొవాలని, అలాగే యూనిట్ల వారిగా, క్లస్టర్ వారిగా వివరించారు. మరి పాత మంగళగిరి పద్మశాలి కళ్యాణ మండపం, అలాగే మెయిన్ రోడ్డు వచ్చేసరికి చిరపల్లి కళ్యాణ మండపం, అటు వడ్లపూడి సెంటర్ వచ్చేసరికి మార్కండి పద్మశాలి కళ్యాణ మండపం, ఇట్లా 3 సార్ల మంగళగిరి టౌన్లో జరుగుతుంది. కావున అందరూ ఈ మహానాడు కార్యక్రమంకి వచ్చి అందరూ విజయవంతం చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. రేపు జరగబోయే 27, 28 హైబ్రిడ్ మహానాడు మంగళగిరిలో 3 స్క్రీన్లు పెట్టి ఇక్కడ మంగళగిరి పట్టణంలో మార్కండే కళ్యాణపం, చిల్లపల్లి కళ్యాణపం, పాత మంగళగిరి పద్మశాలి కళ్యాణపంలో జరిగే మహానాడు కార్యక్రమానికి మంగళగిరి పట్టణంలోని అన్ని వార్డుల్లో ఉన్న బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ క్లస్టర్ ద్వారా అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా, అలాగే రేపు 9:30 కల్లా అందరూ హాజరయ్యి ఎల్లో చొక్కాలు వేసుకొని, అందరూ పసుపు చొక్కాలు వేసుకొని పసుపు పండుగ వాతావరణం తీసుకురావాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం కార్డులు కూడా తీసుకొని రేపు మైటీడీపీ యాప్లో ఇక్కడ హాజరుపరుచుకోవాలని, 28వ తారీఖు అన్ని వార్డుల్లో బూతుల్లో ఉన్న జెండా దిమ్మలను 8ంటికి ఎగరేసుకొని 9:30 కల్లా మళ్ళీ ఇక్కడ ప్రోగ్రాంలో పాల్గొవాలని సందర్భం తెలియజేస్తున్నాను. అన్న నందమూరి తారక రామారావు గారు జయంతి సందర్భంగా రేపు మహానాడు మంగళగిరిలో మొట్టమొదటిసారి ఒక పండగ వాతావరణం. రేపు 27, 28వ తారీఖున అంతా మంగళగిరి నియోజకవర్గం మొత్తం ఒక పసుపుమయం అయిపోతుంది. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు 103వ జయంతి సందర్భంగా మహానాడు మంగళగిరిలో 3 క్లస్టర్లు ఉన్నాయి. ఆ 3ట్లో ఈ 10వ నెంబర్ క్లస్టర్ పాత మంగళగిరిలో పద్మశాలి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున మన కార్యకర్తలు,
టీడీపీ బంధుమిత్రులందరూ కలిసి ఈ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం.